ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంధ్య వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను నాటుకోడి చేస్తున్నాను. నాకు ఎందుకు ఏమో కానీ నాటుకోడి తినాలనిపించింది. అలాగే ఈ కర్రీ కూడా షేర్ చేసుకుందామని మీతో ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. అలాగే ఒక 1 kg అయితే నాటుకోడి తీసుకున్నాం మేము. ఒక 3 ఆనియన్స్ అయితే తీసుకొని మంచిగా ఆయిల్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన దాకా వేపుకున్నాను. అలాగే చికెన్ వేగుతూ ఉంటే సపరేట్గా మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులోకి అయితే ధనియాలు, జీలకర్ర, సాజీరా, ఇలాచీ, లవంగాలు అనమాట. అలాగే కొద్దిగా జీడిపప్పు కూడా వేస్తున్నాను. ఇది కొంచెం అంటే గ్రేవీ అనేది కొంచెం థిక్గా వస్తుంది అని చెప్పేసి ఇంకా మసాలా వేయించుకొని పక్కకు పెట్టేసుకున్నాను. అందులోకి అప్పటికప్పుడు దంచిన వెల్లుల్లిపాయలు అయితే వేసుకుంటాను ఎప్పుడు ఏ కర్రీ చేసినా కూడా. అలాగే కొద్దిగంత పసుపు, ఉప్పు వేసి మగ్గబెట్టుకోవాలి. ఈ చికెన్ ఉడకడానికి అయితే చాలా టైం పడుతుంది. ఇంకా మటన్ ఎంత టైం పడుతుందో ఇది కూడా అంత టైం పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు తలకాయ కర్రీ తిన్నారనుకోండి, ఈ నాటుకోడి కర్రీ కూడా అలానే ఉంటుంది అనమాట. అంటే మనము తలకాయని బాగా వేయించుతాం కదా, నిప్పుకల పైన వేయించుతాం. సో ఇది కూడా అలానే ఉంటుంది అనమాట. ప్రాసెస్ కూడా కాల్చి అట్లా చేస్తాం కాబట్టి టేస్ట్ కూడా అలానే అనిపిస్తుంది. ఇంకా అన్ని బొక్కలే ఉంటాయి అనమాట. మెత్త పీసెస్ అయితే కొద్దిగానే ఉంటాయి, అన్ని బొక్కలే ఉంటాయి. ఆ బొక్కలు కూడా మనం నమిలాం అనుకోండి, ఆ మెల్ట్ అయిపోతాయి. అట్లా ఉంటుంది అనమాట ఈ నాటుకోడి. చాలా బాగుంటుంది, మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ఇంకా కుండలో చేసినాం అనుకోండి, అడిషనల్ టేస్ట్ మాత్రం యాడ్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇంకా నేను తగినంత ఉప్పు, కారం వేసి మగ్గిన తర్వాత అలాగే కొద్దిగంత కొబ్బరి పొడి కూడా వేసి ఫైన్గా అయితే మిక్సీ పట్టేసిన అనమాట. మిక్సీ పట్టి కూర ఉడుకుతూ ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసి మసిలిన తర్వాత ఇదైతే వేసిన అనమాట. మీరు ఎప్పుడైనా నాటుకోడి కర్రీ తిన్నారా లేదా కామెంట్ చేయండి. ఇంకా నేను మాత్రం చాలా తక్కువగానే తింటా, అప్పుడప్పుడు దొరికినప్పుడు అంతే అనమాట. కానీ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఈ బాయిలర్ కోళ్ళు తినడం కంటే వీలైనప్పుడు నాటుకోడి తినడం బెటర్ ఇంకా మనకి. అలాగే మన వీడియోస్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. నాటుకోడి కర్రీ అయితే ఉడకడానికి చాలా టైం పట్టింది. నాకు ప్రెషర్ కుక్కర్లో వేయడం బెటర్ అనిపించింది. అక్కడ 3 విజిల్స్ 4 విజిల్స్ వేసి అయిపోతుండనేమో అనిపించింది. కానీ నిజానికి ఇలా ఉడకబెడితే చాలా టైం పట్టింది అనమాట. టైం టేకింగ్ ప్రాసెస్, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా నేను రైస్ వేసేసుకున్నా, ఇంకా కర్రీ వేసేసుకున్న, టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి.